హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ చేయడాస్ అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి. సో ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు? 2:33 అవుతుంది అనమాట. నేను 1:30కి లేచాను. అసలు ఘోరం అనమాట. యాక్చువల్గా 2కి లేద్దాం అనుకున్నాను, 1:30కి మెలకు వచ్చేసింది. నాకు ఏదైనా పని ఉండింది అనుకోండి, ఎక్కడికైనా వెళ్ళాలన్నా నిద్ర పట్టదు. ఫస్ట్ అయితే కొంచెం మత్తు అది వెళ్తుందని ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. సో మళ్ళీ నైటీ వేసుకున్నానంటే ఇంకా కొన్ని పనులు కంప్లీట్ చేసుకుని అప్పుడు పూజ అంతా కంప్లీట్ చేసేసుకుని డ్రెస్ అయితే వేసుకున్నాను. ఇది వచ్చేసి యాక్చువల్గా చీర కట్టుకుందామని అనుకున్నాను. ఇంక నాకు నిన్న కట్టుకున్నాను పుట్టలో పాలు వేసుకోవడానికి వెళ్ళినప్పుడు. ఇంకా నాకు ఈరోజు ఇది అమ్మ క్లాత్ తీసి స్టిచ్చింగ్ చేసింది అనమాట. ఇంకా కొత్తది కదా టాప్ అనేసి ఇంకా రెండు ఇవి మొన్న ఒకటి ఫంక్షన్ చిన్న భోజనాలకు వెళ్ళినప్పుడు వేసుకున్నాను, ఇది ఒకటి అనమాట. ఇవి క్లాత్ తీసే కుట్టించుకున్నాను. టాప్స్ అయితే ఈ మధ్య తీసుకోలేదేమి, అమ్మ క్లాత్ తీసుకుంటున్నాయి. ఇంకా స్టార్ట్ అయిపోయాం. అమ్మ, అక్క, తాతయ్య గారు, నేను వెళ్తున్నాం అనమాట ఆటోలోనే, అక్క వాళ్ళ ఆటోలో. సో మావయ్య వాళ్ళ అబ్బాయిది స్వామి విరముళ్ళు అనమాట. ఇంక బయలుదేరిపోయాము 4కి కరెక్ట్ గా బయలుదేరితే 5:30 అయిపోయింది. ఇంకా స్వామి విరములు అయితే అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఒక్కరివి అవినట్టున్నాయి. తర్వాత రెండో వాళ్ళవి. మేము వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 1.5 అవర్ జర్నీ పడుతుంది. ఇంకా మేమైతే వెళ్ళిపోయామన్నమాట. ఫస్ట్ ఇంటి దగ్గర నుంచే స్వామి స్టార్ట్ అవుతారు. ఇంటి దగ్గర హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టిచ్చేసి ఇంకా తర్వాత అయితే వెళ్తున్నాం టెంపుల్కి అయితేనే. సో పక్కనే ఇది చీకట్లో కదా, కొంచెం క్లారిటీ కనిపించట్లేదు, అందుకోసం ఇటు అటు తిరుగుతున్నాము. స్వామి పూజ అయితే జరుగుతుంది. ఇక్కడ కొంతమంది స్వామి తెల్లవారుజామున పూజ చేస్తారు కదా అవి. తర్వాత విరముళ్ళు అయితే వినాయకుడు టెంపుల్, ఇదేమో కృష్ణుడి టెంపుల్ అనుకుంటాను, కృష్ణుడి టెంపుల్. ఇంకా విరములు మేము వెతుక్కుంటున్నాం అనమాట. స్వామి ఇంటి నుంచి స్టార్ట్ అయినప్పుడు కనిపించారు, తర్వాత కనిపించలేదు. మేము వెతుక్కుంటున్నాం, ఇక్కడ కాదా అక్కడ కాదు, పక్క పక్కనే టెంపుల్స్ లేని ఒకే చోట ఉంటాయి, పక్క పక్కన ఉంటాయి అనమాట. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చాలా తక్కువ దూరం, ఒక 20 అడుగులు ఉంటుందేమో, అంటే కొంచెం అంతే. ఇంకా స్టార్ట్ అయ్యాయి అనమాట. ఫస్ట్ ఒక స్వామి అయిపోయిన తర్వాత ఈ స్వామి మా స్వామి అనమాట, మావయ్య వాళ్ళ చిన్న అబ్బాయి. ఇంకా అంటే మావయ్య లేడు, అందుకోసం అయితే మేము అమ్మ కంపల్సరీ, నేను కూడా ఇంకా మా వాడు ఫోన్ చేసి రా అనేసరికి వెళ్ళాను. లేదంటే నేను ఫస్ట్ టైం అనమాట స్వామి విరుములు, నేను ఎప్పుడు చూడలేదు, నేను ఫస్ట్ టైం చూశాను. ఇంకా అందరూ బియ్యం వేస్తారు కదా విరుముల్లోని, అందరూ బియ్యం డబ్బులు అన్ని వేస్తారనమాట. ఇవి ఇంకా ఇందులో ఆవు నెయ్యి వేస్తారు కదా, అది భలే ఉంటుందండి. ఎక్కువసేపు ఏం లేదు, చాలా తక్కువసేపు అయింది. స్వామికి అయితే సెకండ్ మా స్వామి. ఈ స్వామికి కూడా అందరూ బియ్యం పోస. మేము ఫస్ట్ స్వామికి వేసాము. అంటే ఊర్లో అందరూ తెలుసున్న వాళ్ళే ఉంటారు కదా, కొంచెం దూరం ఉంటారు, అందుకే అందరూ పల్లెటూరులో అందరూ మాక్సిమం కొంచెం రిలేటివ్స్ లానే ఉంటారు కాబట్టి ఇంకా మేము ఫస్ట్ స్వామికి వేసాము, తర్వాత మావయ్య వాళ్ళ అబ్బాయికి వేసాము. తర్వాత అయితే మళ్ళీ వచ్చేసేటప్పుడు విరుముడి నుంచి వచ్చేసేటప్పుడు టెంపుల్ దగ్గర ఇంకా అంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు మా అక్క ఇద్దరికి వేసాము. మూడోది కూడా అయిపోతే ముగ్గురికి వేసినట్టు ఉంటుంది, రెండే వేసాం కదా అనేసి వెళ్ళి ఇంకొకరికి జరుగుతూ ఉండగా మూడో వాళ్ళకి కూడా వేసేసాం అనమాట. అలా 3 కంప్లీట్ అయిపోయి నేను ఫస్ట్ టైం వేసాను, మంచిగా అయింది. టైంకి అయితే వెళ్ళాము. సో యాక్చువల్గా ముందు రోజే రమ్మన్నారు పిల్లలతోని, మా లూసి రూబుతోని అవ్వదు కదా, అందుకోసం అయితే వెళ్ళడం అవ్వలేదు. కానీ టైంకి అయితే బాగానే వెళ్ళాము అనమాట. విరుముళ్ళు అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ అమ్మ, నేను, అమ్మమ్మ అలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. తాతయ్య గారు మాతో పాటే ఇక్కడికి వచ్చారనమాట, హాస్పిటల్కి వెళ్ళారు తాతయ్య గారు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయారు. ఇంకా వచ్చేటప్పుడు తీసుకొచ్చేసి ఇక్కడ దింపేశారనమాట. సో అది తర్వాత అయితే మా వాడే వచ్చేసి పాల కేంద్రానికి తీసుకెళ్తాను, చూపిస్తాను రా అక్క అంటే వెళ్ళామన్నమాట. విరుముళ్ళు అయిపోయి స్వామి ఇంటికి వెళ్ళకూడదు కదా, ఇక్కడే టిఫిన్ చేసి ఇక్కడ నుంచే 8:39 కల్లా స్టార్ట్ అయిపోతారు. సామలకోట వెళ్ళి అక్కడ నుంచి ట్రైన్ ఎక్కుతారనమాట. ఇక్కడ
ఇంకా పాల కేంద్రం నడుపుతూనే వీళ్ళు కాలేజ్కి అయితే వెళ్తారు. సో అంటే చదువుకుంటూనే దీన్ని రన్ చేసుకుంటూ ఉంటారు అనమాట మా వాళ్ళు కష్టజీవులు. సో ఇలా కష్టపడుతూనే వెళ్తారనమాట కాలేజ్కి. ఇంకా మా వాడేమో జాబ్ ట్రైల్లో ఉన్నాడు, చిన్నోడేమో కాలేజ్ అనమాట కాకినాడ కాలేజ్కి వెళ్తారు. వీళ్ళు మా అత్తలు, అక్క, నేను, పెద్దత్త, చిన్నత్త అనమాట. కాకపోతే నాకు అత్త అని పిలవడం అలవాటు ఉండదు, ఆంటీ అని పిలుస్తాను. చిన్నప్పటి నుంచి మా అమ్మ అలా అలవాటు చేయడం వల్ల అలా అలవాటు అయిపోయింది. ఇంకా స్వామి బయలుదేరేటప్పుడు అందరం కూడా వెళ్ళామన్నమాట. ఇంకా స్వామి ఆటోలోని సామలకోట వరకు వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ టెంపుల్ ఉంటుంది, అక్కడికి కూడా వెళ్ళి ఇంకా అందరూ ఇంటికి బయలుదేరిపోయాము. అందరూ మా ఇంకా రిలేటివ్స్ అనమాట. ఇంటికి వెళ్ళగానే దబ్బకాయ పులిహోర అది నాకు అవ్వట్లేదు. మా వాడిని ఇంకా గట్టిగా పిండమంటే అంటే ఆ జ్యూస్ అది లేదనమాట, అందుకోసం చేతితోనే పిండవలసి వస్తుంది. అవేమో గట్టిగా ఉన్నాయి, అందుకోసం నా వల్ల కాదనేసి తనకి ఇచ్చేసాను. తర్వాత అయితే ఇంక మార్నింగ్ నుంచి కొంచెం యాక్టివ్గానే ఉన్నాము. 1:30కి లేగడం వల్ల ఫుల్ టైర్డ్ అయిపోయాము. తినగానే ఇంకా వాళ్ళు అప్పటికీ చెప్తున్నారు ఏదైనా నీకు వీడియో తీసుకో వండేటప్పుడు అలాననేసి. నేనైతే ఆలూ కర్రీ చేశాను, ఒకరు సాంబార్ పెట్టారు, ఒకరు దబ్బకాయ పులిహోర, ఒక్కొక్క ఐటమ్ బూర్లు ఒకరు వేసారనమాట. అన్ని తీసుకోమన్నారు వాళ్ళు, బట్ నా మొబైల్లో ఎక్కడ పెట్టానో తెలీదు, కాసేపు ఎక్కడో పడేసేసాను. ఇంకా తర్వాత ఇంకా టిఫిన్ తిని తర్వాత ఇంకా ఏమంటారు ఫుల్ టైర్డ్ అయిపోయి కాళ్ళ నొప్పులు తలనొప్పి వచ్చేసి ఇంకా బద్ధకం వచ్చేసింది. మా వాళ్ళందరూ కూడా ఏది వండినా ఏది చేసినా సరే వీడియో తీసుకొని నన్ను పిలుస్తారు. సో ఎవరో కొంతమంది అయినా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు నాకు హ్యాపీ అనిపిస్తుంది. తర్వాత ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసి ఇంకా కాసేపు అక్కడ కూర్చొని టీ తాగేసి బయలుదేరిపోయాము. 2 అవుతుంది, అప్పటికే మాకు నిద్ర వచ్చేస్తుంది అనమాట, తలనొప్పి నిద్ర వస్తుంది. ఇంకా అత్త వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి కాసేపు కూర్చుని అక్క అయితే టీ పెట్టింది. టీ తాగేసిన తర్వాత కొన్ని ఇక్కడ లాస్ట్ టైం తెచ్చుకున్నవి మొన్నటి వరకు కూడా పువ్వులు పెట్టుకున్నాను, బట్ ఇప్పుడు గుత్తి పువ్వులు కూడా పెట్టుకోకూడదు అంటున్నారు పూజకి, అది ఎంతవరకునో తెలీదు. ఈ ఫ్లవర్ చూసారా, నాకు భలే అనిపించింది, ఎంత బాగుందో డెకరేషన్ పర్పస్కి. అసలు పల్లెటూరులో ఎన్ని మొక్కలు ఉంటున్నాయండి బాబు, అసలు ఎంత బాగుంటున్నాయి. ఇంకా మేమైతే వచ్చేసాము, ఇంకా ఆఫ్టర్నూన్ 3కే వచ్చేసాను కానీ వ్లాగ్ ఏం తీయలేదు. సో ఇంకా ఇక్కడైనా వాయిస్ ఇచ్చాను కానీ తర్వాత టీవీ సౌండ్ వస్తుంది, మళ్ళీ నాకు భయం వేసి ఇంకా వాయిస్ అయితే కట్ చేసేసాను. చాలా ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఇంక వచ్చిన దగ్గర నుంచి ఏ పని లేదు, బట్ తరగట్లేదు పని. అంటే తుడుచుకోవడం, లోపడే మా లూసి రూబీ ఉండడాలు స్మెల్ వస్తున్నాయి. మొత్తం స్ప్రే కొట్టి మొత్తం అంతా కూడా నీట్గా మోప్ పెట్టేసుకుని వాటికి స్నానం చేపించి నేను కూడా ఫ్రెష్ అయిపోయి అత్త అయితే బూరెలు దబ్బకాయ పులిహోర సాంబార్ ఇవన్నీ ఇచ్చింది. ఇంకా నేను రైస్ పెట్టేశాను. ఇంకా నేను ఏదైనా టిఫిన్ తెప్పించుకొని తినేస్తాను అనమాట. ఇంకా ఏదో ఒక టిఫిన్ తెచ్చుకొని తినేసి వాళ్ళకి వచ్చిన తర్వాత కొన్ని క్యారేజీలు అవి ఉంటాయి కదా వాళ్ళు తెచ్చినవి, అలాగే కొన్ని గిన్నెలు అవన్నీ కడిగేసుకుని ఎప్పుడు పడుకుందామా అని చూస్తున్నాను అనమాట. ఫుల్ నిద్ర వస్తుంది, ఆఫ్టర్నూన్ నుంచి ఆపుకుంటున్నాను, ఇంకెంతసేపు ఆపుకోవాలని నాకు అర్థం కావట్లేదు. ఆలు కర్రీ 1:30కి 2 చేసినా సరే స్మెల్ అస్సలు రాలేదు. తింటారో తెలియదు కానీ మరి ఆలు కర్రీ ఉంది, సాంబార్ ఉంది అంతే. సో ఇంక ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట. కానీ మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసాము, మంచిగా వెళ్ళొచ్చాము. సో అంటే మావి లేనందుకు మేమే కదా హ్యాపీగా వెళ్ళొచ్చాను అనమాట. సో ఇంకా వాళ్ళ హ్యాపీ నేనే హ్యాపీ. సో వెళ్ళాను కదా, వెళ్ళదనుకున్నాను ఫస్ట్, ఫైనల్ అయితే వెళ్ళొచ్చేసాను. సో ఇంకెప్పుడు మా వాడు వచ్చి టిఫిన్ తెప్పించుకో తినేసినారు, పడుకోవాలి. ఈ లోపు అయితే నిద్ర వస్తుంది. సో నిద్ర ఆపుకుంటూని బిగ్ బాస్ చూస్తూ ఉన్నాను అనమాట. ఆల్మోస్ట్ 5:45 అయిపోయింది, కాసేపులో వచ్చేస్తారు. సో ఇంకీలోపు దీపం పెట్టేసుకొని ఇంకా టిఫిన్ తినేసి పడుకుంటాను. సో ఇదండి ఇవాళ వీడియో అయితే. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అందరికీ టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.